ప్రభుత్వాన్ని తీసుకొచ్చుకున్నాం. కానీ కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా అదే జరుగుతుంది అని చెప్తున్నారు. సరే ఇవాళ ప్రతిపక్షంగా మీరు వాళ్ళకి మద్దతు ప్రకటిస్తున్నప్పటికీ, మీరు ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా చేయలేదు. అలాంటప్పుడు ఇప్పుడు వాళ్ళకి మద్దతు తెలిపే హక్కు, అధికారం మీకు కూడా లేదు అనే ఒక వెర్షన్ కూడా వినపడుతున్నది. కాబట్టి సో ఏం చెప్పదలుచుకున్నారు? ఏఎస్ టీవీ ప్రేక్షకులకు, నాతో డిబేట్లో పాల్గొంటున్న పెద్దలకు మీకు నమస్కారం. చాలా విషయాలు మిత్రులు చెప్పారు. విద్యార్థి సంఘం నాయకులుగా, నేను కూడా విద్యార్థి సంఘ నాయకుడిగా, ఉద్యమాల నుండి వచ్చిన వ్యక్తులుగా విద్యార్థుల బాధలు, కష్టాలు తెలిసిన వాళ్ళ, ఇప్పుడు వాళ్ళు పడుతున్న బాధలు, అప్పుడున్న పరిస్థితులు, అప్పటికి ఇప్పటికీ వాళ్ళ బాధలు రెట్టింపు అయ్యే తప్ప, సరే ఏ ప్రభుత్వం వచ్చినా మా ప్రభుత్వం ఫుల్ చేసిందని నేను కూడా చెప్పలేను 100%. కానీ మేము విద్యార్థి ఇప్పుడున్నంత దౌర్భాగ్య పరిస్థితుల్లోనైతే అప్పుడు విద్యార్థులు లేరు. అప్పుడు ఇలా మూతబడి వార్డెన్లే, గవర్నమెంట్ ఎంప్లాయీసే, గవర్నమెంట్లో ఉన్న హాస్టల్స్ వాళ్ళే మేము పెట్టలేము అని చెప్పే పరిస్థితి అప్పుడు లేదు. ఇప్పుడు ఏం చేశారు వీళ్ళు? మీకు కాలేజీలకు పోయారు, కాలేజ్ హాస్టళ్ళకు పోయారు. గవర్నమెంట్ రాకముందు పోయి కూర్చొని మీకు ఫీజు రియంబర్స్మెంట్ రాలేదా? రాలేదు సార్, మా ప్రభుత్వం వస్తుంది డిసెంబర్ 9లో ఫస్ట్ సంతకం పెడతాము, మీకు మొత్తం ఒక్క స్టోక్లో మొత్తం ఫీజు రియంబర్స్మెంట్ అయిపోతుంది అన్ని కాలేజీలని మాయ మాటలు చెప్పి, వాళ్ళలో విష బీజాలు నింపి, వాళ్ళను బీఆర్ఎస్ పార్టీకి, కేసీఆర్ గారికి వ్యతిరేకంగా ఊర్లలో వాళ్ళ అమ్మ నాన్నల మీద ఒట్టేపియమని చెప్పి ఒక చాలా దుర్మార్గమైన కథలు పడ్డారు. సరే వాళ్ళని ఏం చేశారో వాళ్ళ ద్వారా ఓట్లలో గెలిచారు, ఇప్పుడు అధికారంలోకి వచ్చారు. వచ్చిన తర్వాత వీళ్ళు చేస్తుంది ఏంది? కనీసం వాళ్ళు అడుగుతున్నది, మీరు అంతకుముందు కేసీఆర్ గారు ఏమన్నా మేము ధర్నా చౌకులు మూసేసారు అది ఇది అని అన్నారు. ఎత్తేసి ఏం చేస్తున్నారు అంటే ధర్నాలు చేసుకొని ఇవ్వరు, ధర్నా అంటే అరెస్టు చేస్తున్నారు, కేసులు పెడుతున్నారు, కొట్లాడుతున్నారు. ముఖ్యంగా స్టేషన్లలో పెట్టి కొద్దిగా ఇబ్బందికరమైన పరిస్థితులు కూడా సృష్టిస్తున్నారు. ఆడపిల్లలని చూడకుండా కూడా అన్యాయంగా ప్రవర్తిస్తున్నారు ఈ ప్రభుత్వం. కాబట్టి మేమేమంటున్నాం, వెంటనే వాళ్ళు అడిగేది, నువ్వు అధికారంలోకి వచ్చావు, ముఖ్యమంత్రి నువ్వే ఆ రోజు భాష చేసావు, మీరే మేనిఫెస్టోలో పెట్టావు, నీవే స్వయంగా ఇప్పుడు ఆ శాఖకు మంత్రివి కూడా. కాబట్టి ఎందుకు చేయలేకపోతున్నావు? మిత్రులు దాంట్లో చాలా మంది వాస్తవాలు ఉన్నాయి, దాన్ని ఒప్పుకోవాల్సిన అవసరం లేదు. ప్రతిపక్షంలో ఉన్నా, మేము పాలపక్షంలో ఉన్నా, ఏ పక్షంలో ఉన్నా వాళ్ళ సమస్యల్ని తీర్చాల్సిన బాధ్యత, అది ఎవరైనా తీర్చాల్సిన బాధ్యత ఉన్నది, తీర్చాల్సిందే. లేకపోతే ఏమవుతుంది? కాలేజీలోకి పోతున్నాం, నా డిగ్రీ అయిపోయింది అనుకున్నాం, నాకు టీసీ ఇవ్వరు, నీకు ఫీజు ఇస్తేనే నీ టీసీ ఇస్తామంటున్నారు. అప్పటికే ఏజీ అయిపోతున్నది, వేరే చదువు చదవాలా, లేదా వేరే దగ్గర సీట్ వస్తుంది, అక్కడ పోలేక, ఇక్కడ కట్టలేక, ఫీజులు రాలేక, ఫీజులు వీళ్ళు ఇవ్వలేక, మీరు నిజంగా ఒక స్టేట్మెంట్ అన్నా ఇవ్వాలి కదా. మీరు ఎవరైతే డిగ్రీలు అయిపోతాయో వాళ్ళ సర్టిఫికెట్లు ఇవ్వండి, ఫీజు రియంబర్స్మెంట్ చేసే బాధ్యత మాది అని ఒక మాట స్టేట్మెంట్ అన్న ఇవ్వాలి. అది ఇవ్వరు. ఇక ఎవరికైనా చాలా ఇబ్బందులు ఉన్నాయి, 5-6 సంవత్సరాల నుంచి ఆగినాయి అనుకుందాం, వాటినైనా కొన్నిటినైనా విడుదల చేయాల్సిన బాధ్యత ఉంది. కనీసం ఎప్పుడైనా విద్యాశాఖపై, ఆ విద్యార్థులు పడుతున్న బాధలపై ఈ ప్రభుత్వం ఈ 18 నెలల కాలంలో ఒక్కసారైనా రివ్యూ పెట్టి వీళ్ళ సమస్యలేంది, వీళ్ళ బాధలేంది, వీళ్ళ కష్టాలేంది, వీళ్ళకి ఏమి నడుస్తున్నది, వీళ్ళ బోధనా పరిస్థితి ఏంది, వీళ్ళ హాస్టల్లో ఫుడ్ ఎట్లా ఉన్నది, కనీసం పిట్టల్లాగా రాలిపోతుండ్రు. హాస్టళ్లలో దాదాపు 90 మంది వేరే వివిధ కారణాల వల్ల స్కూల్లో రెసిడెన్షియల్లో ఉన్న పిల్లలు కూడా చనిపోతున్నారు. 90 మంది చనిపోయారు ఈ 18 నెలల కాలంలో. ఎవరు దానికి కారణం? ఇప్పుడు మిత్రులు అన్నట్టు ఫీజు రియంబర్స్మెంట్ రాలేదని ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితులు దాపరించిందంటే దీనికి కారణం ఎవరు? కాబట్టి మేము అడిగినా, వాళ్ళు అడిగినా, లేదా పాలక పక్షంలో ఉన్న చాలామంది చెప్పినా, మిత్రులు చెప్పినా ఏం చెప్తారు? ఇవ్వద్దని చెప్తారా? ఇవ్వాలనే చెప్తాం. వాళ్ళకి 100% 100% మనం సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉన్నది. వాళ్ళు మన పిల్లలే, వాళ్ళు పేదల వల్లే. ఉన్న వాళ్ళంటే ఎక్కడైనా చదువుకుంటారు, వాళ్ళ ఫీజు రియంబర్స్మెంట్ వచ్చినా రాకున్నా కోట్ల రూపాయలు పెట్టి చదువుకునే వాళ్ళు ఉన్నారు. కానీ మధ్యతరగతి ఎస్సీ ఎస్టీ బీసీల పిల్లలే హాస్టల్లో ఎక్కువ ఉంటారు. వాళ్ళ పరిస్థితి, వాళ్ళని పట్టించుకునే నాదుడు ఈ ప్రభుత్వంలో, వాళ్ళని పట్టించుకునే నాదుడు కరువయ్యారు. ప్రతి ఒక్కరూ వాళ్ళకేం వస్తున్నాయో చూస్తున్నారే తప్ప విద్యార్థుల బతుకులు, వాళ్ళ చదువులు, వాళ్ళకున్న పరిస్థితుల పట్ల కనీసం అవగాహన లేకుండా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తున్నది. కాబట్టే ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అడిగినా అడగకున్నా వాళ్ళకు ఖచ్చితంగా సపోర్టుగా ఉంటాం, 100% వాళ్ళకు మద్దతుగా ఉంటాం. అవసరమైతే వాళ్ళ తరపున మేము పోరాడి వాళ్ళకు రావాల్సిన ఫీజు రియంబర్స్మెంట్ మొత్తం వచ్చేంతవరకు
వాళ్ళ వెంబటే ఉంటాం. సరే వాళ్ళు వాళ్ళ వల్ల మేము నష్టపోయినామా, మాకు ఓట్లు వేసినరా వేయలేదా, ఆ జోలికి మేము పోదలుచుకోలేదు. వాళ్ళ వల్ల మీరు నష్టపోయారు అనే మాట రాదు, ఎందుకంటే మీ వల్ల వాళ్ళు నష్టపోయారు కాబట్టి మీకు ఓట్లు మేము అంటే మమ్మల్ని ఒక శత్రువులుగా ఒక కూచిగా చూపెట్టి వీళ్ళు ఉంటే ఇక మీకు జీవితంలో మీరు వాస్తవానికి మీరు చెప్పాలి 200 రెసిడెన్షియల్ స్కూల్ అని ఇప్పుడు 1000-1200 స్కూల్ చేసి ఒక్కొక్క పిల్లగాన్ని చదివిపించి అదే కాలేజీలు కానీ హాస్టల్లో కానీ ఒక మెరుగైన సౌకర్యాలు ప్రకటించింది కేసీఆర్, చేసింది. ఒకసారి అడగండి, మీరు కూడా టీవీ పట్టుకొని పోండి. అప్పుడు 10 సంవత్సరాల పరిస్థితి ఎట్లా ఉండే, ఇంత దారుణంగా ఉన్నదా? ఈ రోజు కారం మెతుకులు తింటున్నావు, మాకు కారం పెడుతున్నారని పిల్లలు స్వయంగా టీవీల ముందుకొచ్చి ఇగో మాకు కారం మెతుకులు పెడుతున్నారు, ఫీజు ఇవ్వక, డబ్బులు రాక, హాస్టల్ వార్డెన్లు అప్పులు తెచ్చి కట్టలేక వాళ్ళు కూడా చేతులు ఎత్తేస్తున్నారు. మాతోటి కావడం లేదు, మేము పెట్టలేము అని హాస్టల్ మూసుకునే పరిస్థితి గవర్నమెంట్లో ఉంది. ప్రైవేట్లో అంటే వాళ్ళ బాధలు వాళ్ళు పడుతున్నారు, అప్పులు తెస్తున్నారు, కడుతున్నారు. వాళ్ళు కూడా యాజమాన్యాలు కూడా సరైన తిండి లేకుండా నిజం కూడా అర్ధాకలితో అలమటిస్తున్నారు ఇప్పుడు విద్యార్థి లోకం. నిజంగా ఈ పాపం ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీదే, రేవంత్ రెడ్డికే తగులుతుంది. ఈ పాపం ఇంకా ఎక్కువ కాకముందే వెంటనే తేరుకోండి, వెంటనే వాళ్ళకు కావాల్సిన రియంబర్స్మెంట్ వెంటనే విడుదల చేయండి, వాళ్ళని కాపాడండి. విద్యార్థుల పక్షాన మీరు అప్పుడు భాష చేసినట్టు, అప్పుడు ప్రామిస్ చేసినట్టు ఇప్పుడు ఉండాలని నేను కూడా రేవంత్ రెడ్డి గారికి, కాంగ్రెస్ పార్టీకి డిమాండ్ చేస్తున్నాను. లేకపోతే ఖచ్చితంగా మా పార్టీ తరఫు నుండి కూడా ప్రత్యేకమైన పోరాటానికి కూడా మేము సిద్ధమవుతాం. రైట్. సో కార్తిక్ గారు, మార్పు కోసం ప్రజాపాలన అంటూ అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. సరే, దాంట్లో అందరూ కూడా నిజంగానే మార్పు కోరుకున్నారు. గత